అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి చెప్పడం మర్చిపోయి ఆనందంలో పడి 10th ఇంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ముందు వాళ్ళకి సంబంధించి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా డిప్లొమా 10th ఇంటర్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. కాబట్టి వాళ్ళందరికీ కూడాను ఇది గుడ్ న్యూసే కదా. ఎందుకంటే అందరూ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళొక్కళ్ళే ఎగ్జామ్స్ రాయట్లేదు అనే ఆ ఫీలింగ్లో ఉంటున్నారు. ఎందుకంటే మేము చదువుంటే మా డిగ్రీ చదువుంటే మాకు ఈ పాటికి మెసేజెస్ వచ్చేయేమో, మెయిల్స్ వచ్చే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్తో కబుర్లు. కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి చాలా మందికి 10th ఇంటర్ చదివిన వాళ్ళకి చాలా మంది డౌట్స్, అసలు మాకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యిందా లేకపోతే ఎగ్జామ్ డేట్స్ అనేవి మాకు 10th ఇంటర్ చదివామని చెప్పి ఆపేశారా, ఎగ్జామ్ ఉంటుందా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు ఇన్ని ఫేజెస్లో ఎగ్జామ్స్ రాశారో వీళ్ళందరికీ ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరిగాయండి. ఎక్కువగా జరిగినవి ఎగ్జామ్స్ ఏంటంటే డిగ్రీ సంబంధించి, డిగ్రీ ఎవరైతే చేశారో కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ జరిగాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ డిసెంబర్ 31 నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడాను ఒక్క డిగ్రీ ఒక్కటే కాదండి, డిగ్రీ అయినా పీజీ అయినా 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఎవరైనా డిప్లొమా ఎవరైతే అన్ని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇప్పటి వరకు జాబ్కి సంబంధించి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ఎవరికి మెసేజెస్ వస్తాయి, ఎవరికి మెయిల్స్ వస్తాయి అనే డౌట్ లేకుండా అందరికీ మెయిల్స్ మెసేజెస్ అయితే వస్తాయి. 1,17,000 వరకు కూడాను మనకి ఈ వీక్లో అంటే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడాను ఎగ్జామ్స్ జరిగే వాటిల్లో కూడాను చాలా వరకు కూడా కవర్ చేస్తున్నారండి. ఎందుకనంటే ఇప్పటివరకు 10th ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్ లేదు అని చెప్పి అనుకుంటున్నారు కదా. అయితే ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుందా, ఎగ్జామ్ డిగ్రీ వాళ్ళకి ఎలా ఉందో 10th ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా అలాగే ఉంటుందా అని అంటే ప్రెసెంట్ ఇప్పటి వరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్ అండి. ఎగ్జామ్కి సంబంధించి లొకేషన్, ఎగ్జామ్కి వెళ్ళి లొకేషన్ ఆన్ చేసి లొకేషన్ ఆన్ చేసి పెట్టేది మాత్రం అది మొన్న లాస్ట్ వీక్ ఏదైతే ఎగ్జామ్స్ జరిగాయో వాళ్ళకి సంబంధించి కొంతమందికి లొకేషన్ ఆన్ చేయడం, కొంతమందికి లొకేషన్ ఆన్ చేయకపోవడం, దానివల్ల ల్యాప్టాప్స్ తీసుకెళ్లి సచివాలయంలో ఎగ్జామ్స్ రాసుకోవడం అలాంటి అవకాశాలు అయితే కల్పించాను. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మాత్రం సేమే ఉంటుంది. కాబట్టి 10th ఇంటర్ డిప్లొమా ఐటీ లేకపోతే ఎవ్వరు ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేశారో కౌశలం రిజిస్ట్రేషన్ కింద అప్లై చేశారో వాళ్ళందరికీ కూడాను అయితే జరగబోతుంది. కాబట్టి మీకు మెసేజెస్ మెయిల్స్ సచివాలయం నుంచి వస్తాయి. ఇంకొకటి నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. దానికి సంబంధించి చాలా మంది డాష్ బోర్డ్లో రీషెడ్యూల్ అనేది పెట్టుకుంటాం, దాని నుంచి మనం ఎగ్జామ్స్ రాసుకోవడం, మెయిల్స్ మెసేజెస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రెసెంట్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మీకు రీషెడ్యూల్ ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోవడం లేకపోతే క్యాన్సిల్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎగ్జామ్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రీషెడ్యూల్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చి ఎగ్జామ్స్ అనేవి వాళ్ళకి కొంతమందికి డిసెంబర్ 20వ తారీఖు నుంచి జరగడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం రీషెడ్యూల్ పెట్టుకోవడానికి అవకాశం ఎవరికి ఇచ్చారు అని అంటే ఎగ్జామ్స్కి కొంతమంది మనకు కామెంట్స్ పెడుతున్నారు కదా, మన సబ్స్క్రైబర్ చాలా మంది ఎగ్జామ్ అటెంప్ట్ అవ్వకుండా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాను, నేను ఈ డిస్టిక్లో ఉన్నా వేరే డిస్టిక్లో, నేను హైదరాబాద్లో ఉన్నాను స్టేట్కి వచ్చి ఎగ్జామ్స్ రాయలేను, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ రీషెడ్యూల్ అనేది ఆప్షన్ రాలేదు అని చెప్తున్నారు కదండి. ఒకసారి మీకు నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ మీకు ఫోన్లో నుంచి డాష్ బోర్డ్లో నుంచి చూపించేది కాకుండా ఒకసారి సచివాలయంకి అయితే మీరు ఒకసారి వెళ్ళాలండి. ఎందుకంటే ఎగ్జామ్ అస్సలు అటెండ్ అవ్వని వాళ్ళకి నేను చెప్తున్నది, ఎగ్జామ్ ఆల్రెడీ రాసేసిన వాళ్ళు రీషెడ్యూల్ పెట్టుకుని ఎగ్జామ్స్ రాస్తున్నారు అది ఓకే, కానీ ఎగ్జామ్స్ అసలు అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్ ఉన్న రోజు రీషెడ్యూల్ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయ్యిద్దని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం కొంతమందికి ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయ్యిద్దేమో. కొంతమంది సచివాలయం వాళ్ళు ఎగ్జామ్ రాని వాళ్ళకి ఏంటంటే అనవసరంగా ఎందుకులే ఛాన్స్ మిస్ చేసుకోవడం అని చెప్పి కొంతమంది సచివాలయం ఎంప్లాయీసే వాళ్ళ పేరు మీద ఎవరైతే ఆబ్సెంట్ స్టూడెంట్స్ ఉంటారో, ఆబ్సెంట్ ఎగ్జామ్కి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది రీషెడ్యూల్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా పెడుతున్నారు. అందువల్ల ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయిందేమో అనుకుని మీరు అనుకుంటున్నారు. అలా కాదండి, నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ సచివాలయం వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఆబ్సెంట్ అవ్వడం వల్ల వాళ్ళది అనవసరంగా ఎగ్జామ్ మిస్ అయ్యిద్దేమో, మళ్ళీ అవకాశం ఇవ్వాలి అని చెప్పి రీషెడ్యూల్ ఆప్షన్ ఆబ్సెంటా లేకపోతే వాళ్ళు రీషెడ్యూల్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఎగ్జామ్ ఆగిందా రీషెడ్యూల్ పెట్టాలనే ఆప్షన్స్ వాళ్ళకి చూపిస్తుంది కదా ఎగ్జామ్ రాయకపోతే. అలాంటి టైంలో సచివాలయంలో కొంతమంది వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అనేది పెట్టారు.
కాబట్టి అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా అయ్యింది. అలా అని అందరికీ అయ్యిద్దా అంటే అందరూ అలా చేయరు కదండి. కాబట్టి మీరు సచివాలయంకి వెళ్ళి రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ మీకు ఉంది. కాబట్టి ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు అవకాశం ఒకసారి పోయింది. ఎందుకంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, ఎగ్జామ్స్ రాయలేకపోయారు కదా, మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఒకసారి సచివాలయంకి వెళ్ళి మీ రీషెడ్యూల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇప్పటి వరకు మనకు అందిన ఇన్ఫర్మేషన్ అది. ఒకవేళ అలాంటివి కూడా మన ఫోన్లో నుంచి, మన డాష్బోర్డ్లో నుంచి అప్లై చేసుకునేది రీషెడ్యూల్కి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీతో షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి 10th ఇంటర్ వీళ్ళందరూ కూడాను సిలబస్ ఏముంటుంది అని అంటున్నారు కదా. ఒక్కరోజు అండి 31st నుంచి ఎగ్జామ్స్ 10th ఇంటర్ కనుక జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 31st 1st తారీఖు ఈ రెండు మనకి 31st నుంచి ఎగ్జామ్స్ కదా, ఒక్క 2 days ఎగ్జామ్స్ కనుక జరిగితే మనకి 10th ఇంటర్ చదివిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఉన్నారు, అలాగే తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ సిలబస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు 10th ఇంటర్ వాళ్ళకి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే సైకోమెట్రిక్ సంబంధించి కానీ, కంప్యూటర్కి సంబంధించి కానీ, ఇంగ్లీష్ సంబంధించి అందరికీ కామనే. 45 minutes కామనే, 15 minutes కామనే. ఇంగ్లీష్లో కొంతమంది 10th ఇంటర్ చదివిన వాళ్ళకి తెలుగులో మాట్లాడే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారండి. తెలుగులో అవకాశం లేదు, ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం అయితేనే ఉందండి. ఇంగ్లీష్లో కూడా మీకు రాలేదనుకోండి, నేను బెస్ట్ సజెషన్ మీకు ఇస్తున్నాను చూడండి. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ నేను కనుక్కునేది, రీసెంట్గా మా సిస్టర్ ఎగ్జామ్ రాస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి 15 minutes టైంలో మనం అంటే ఫస్ట్ స్కిల్ టెస్ట్ అయినా రాసుకోవచ్చు, లేదా కమ్యూనికేషన్ టెస్ట్ అయినా రాసుకోవచ్చు అంట. కమ్యూనికేషన్ టెస్ట్ అప్పుడు వాళ్ళు ఒక వీడియోకి సంబంధించి మనల్ని అడిగినప్పుడు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి వీకెండ్స్ ప్లాన్స్ అని చెప్పి అడిగారు. ఆ వీకెండ్ ప్లాన్స్కి సంబంధించి వాళ్ళు అడగంగానే వెంటనే మనం రికార్డ్ ఆన్ చేసేసి మనం మాట్లాడాల్సిన అవసరం లేదంటండి. వాళ్ళు అడగంగానే ఫస్ట్ మనం కాగితం మీద మనం ఏమనుకుంటున్నామో ఆన్సర్, ఎందుకంటే 30 seconds ఉంటుంది కదా, 30 seconds మనం మాట్లాడటానికి ఉంటుంది. కానీ అక్కడ వచ్చేసరికి 3 questions మనకు అడిగేది. కమ్యూనికేషన్ స్కిల్స్లో 3 questions, 3 questions ఒక్కొక్క దానికి 5 minutes చొప్పున 15 minutes అయితే పడుతుంది. కాబట్టి 5 minutes టైం ఉంది. అందులో 30 seconds మాత్రమే మనం ఆన్సర్ చెప్పడానికి కేటాయించాలి. మిగిలిన అన్ని నిమిషాలు కూడాను మనం ఎలా చెప్పాలనే దానికోసం కేటాయించవచ్చు కదా. ఆ టైంలో ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని పేపర్ మీద రాసేసుకొని అప్పుడు మీరు క్లారిటీగా ఉన్నారు, మీ మైండ్లో అదంతా ఒకసారి బాగానే వచ్చింది అనుకున్నప్పుడే 2 సార్లు రాసి మీకు ప్రయత్నించిన తర్వాత బాగానే ఉంది అనుకున్నప్పుడు అప్పుడు రికార్డ్ ఆన్ చేసి అప్పుడు మీరు అది ఏదైతే హెడ్సెట్ ఉందో దాని ద్వారా, హెడ్ ఫోన్స్ ద్వారా మీరైతే ఆన్సర్ రికార్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రికార్డ్ చేసింది కూడా మీకు సరిగ్గా రాలేదు, కంగారు ఏదో చెప్పేసాం, ఒకటి చెప్పి ఇంకోటి చెప్పేసాను అనుకోండి, అది మళ్ళీ తీసేసి ఛాన్స్ కూడా ఉందండి. కాబట్టి స్పీడ్గా చేయాలన్నమాట. 5 minutes కదా టైం, అక్కడ టైం రన్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి దాన్ని బట్టి మనం స్పీడ్గా చేసామనుకోండి, అప్పుడు దాన్ని తీసేసి ఆ రికార్డుని తీసేసి మళ్ళీ రికార్డ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం అయితే ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడాలండి. మీకు కూడా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రాకపోతే కనుక అది లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మీరు అలా చేయొద్దు. ఒకవేళ రాకపోతే కనుక వదిలేయండి. సచివాలయంలో ఎగ్జామ్కి వెళ్తారు కదా, ఆ టైంలో వాళ్ళు చేస్తారు, మీకు ప్రాబ్లమే లేదు. ఒకవేళ మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి, అవి చూసి క్లారిటీగా మీకు అనిపిస్తే అప్పుడు ఓపెన్ చేసి చేయండి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. లేదు మీకు క్లారిటీ రాలేదైనా సరే వీడియో చూసిన అనుకుంటే వదిలేయండి, సచివాలయం వల్లే చేస్తారు. కాబట్టి మీకు కూడా ఎగ్జామ్ జరుగుతాయి. ఒక 2 days నాకు టైం పట్టిద్దండి, ఏ సిలబస్ అడిగారు ఏంటి అని చెప్పి. మీరు టెక్నికల్కి సంబంధించి, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో 10th వాళ్ళకి ఏం అడిగారు, ఇంటర్ వాళ్ళకి ఏం అడిగారు, డిప్లొమా వాళ్ళకి ఏం అడిగారు, అవన్నీ కూడా నాకు కనుక్కోవడానికి కొంచెం టైం పట్టింది. నాకు దొరకంగానే ఆ క్వశ్చన్స్ అన్నీ అవైలబుల్గా రాగానే మీకైతే నేను వీడియో పోస్ట్ చేస్తాను. క్వశ్చన్స్ అన్నీ రాసి మీకైతే వీడియో పోస్ట్ చేస్తాను. కాబట్టి నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఇంతే. నాకు చాలా హ్యాపీగా ఉంది. 10th ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి వాళ్ళకి కండక్ట్ చేస్తే అంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా, అందువల్ల. కాబట్టి నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇంతే. అందుకని వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.